అందరికీ నమస్కారం. ఈరోజు మనం మూడవ భావము, మూడవ రాశి. మూడవ రాశి అనగానే సహజంగా మనోళ్ళు ఏం చెప్తారంటే, మిత్రులు, తమ్ముడు, ధైర్యము, ఓకేనా? చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నైబర్సు ఇవి చెప్తారు. అయితే ఇంకా కొంచెం మనం ఒక అడుగు ముందుకెళ్దాం. ఒక అడుగు ముందుకెళ్దాం. ముందుకెళ్తాం అంటే దీంట్లో ఇంకా ఇన్ డెప్త్ ఏమైనా ఉందా? ఈ సబ్జెక్ట్‌లో ఏమైనా ఇన్ డెప్త్ ఏమైనా ఉందా? అనే దాని మీద మనం ముందుకెళ్దాం. ఇప్పుడు రాసుకోండి. తమ్ముడు లేక చెల్లి, లేక మిత్రుడు, లేక నైబరు. మూడవ భావం అంటే మధ్యవర్తి తత్వం. మధ్యవర్తి తత్వం. డాక్యుమెంట్స్. మీరు ఒక్కొక్కసారి ఒక 2,00,000 రూపాయలు చెక్ ఇస్తే ఆ చెక్కు బౌన్స్ అయిపోద్ది. చెక్కు కారకత్వం కూడాను మూడో భావమే చేస్తది. అట్ ద సేమ్ టైమ్ రాత కోతలు, చేత్తో రాసేది, చేత్తో టైపింగ్ చేసేది, ఇవి అన్నీ కూడాను మూడో భావానికి సంబంధించినయి. అలాగే మూడో భావం మీరు ఉదయం 6 గంటలు లెగిసిన కాడి నుంచి సాయంత్రం మంచం ఎక్కి పడుకునేదాకా మీరు మూడో భావాన్ని వాడతానే ఉంటారు. కూరగాయలు తేడానికెళ్తారు, పాలు తేడానికెళ్తారు, టిఫిన్ చేయడానికెళ్తారు, ఉద్యోగంలోకెళ్తారు, లేదా షాపింగ్‌కెళ్తారు. ఇవన్నీ మూడో భావానికి సంబంధించినయి. అంటే ఏంటి? మీరు వెళ్ళి వెనక్కి తిరిగి ఇంటికొచ్చేది మూడో భావం. వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేది మూడో భావం. అయితే మూడో భావము అంటే కమ్యూనికేషన్. ఇప్పుడు మనం చేసుకునేదేంటి? కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కూడాను మూడో భావానికి సంబంధించింది. ఓకేనా? ఈ మూడో భావానికి ఓకే. సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయా అని చూస్తే, కదలికలకు సంబంధించిన స్థానము అని కూడా అంటారు. కదలిక. ఓకేనా? మధ్యవర్తి తత్వం. అలాగే డేటా. డేటా తయారు చేసి ఉంచేది. ఒక డేటాని తయారు చేసేది. ఇప్పుడు కంప్యూటర్ దాంట్లో డేటా అనాలిసిస్ వోళ్ళుంటారు. ఉన్నారా ఎవరైనా? విన్నారా మీరు ఈ పదం? డేటా పదం విన్నాం సార్. విన్నాం. డేటా అది ఎంతుంది? ఏంటి? అది ప్యూరిటీ ఎలాగుంది? ఆ డేటా ఉంటదా? పోద్దా? అనేది. డేటాకి సంబంధించిన స్థానం కూడా ఇదే. అయితే ఇల్లు మార్పు. ఇల్లు మార్పు. ఇల్లు అమ్మడం. స్థలం అమ్మడం. వాహనం అమ్మడం. అంటే అమ్మకానికి సంబంధించిన స్థానం కూడా ఇదే. ఇదేంటండి? మీరేదో కొత్తగా మాట్లాడుతున్నారు. దీనికి ఇంత ఉందా అనంటే, మీరు ఇల్లు అమ్ముతాను అని ఎవరికి చెప్తారు? బ్రోకర్‌కి చెప్తారు. లేకపోతే ఓఎల్ఎక్స్‌లో పెట్టుకుంటారు. వాహనం అమ్మబడును అని. అవునా? పెడతారా? పెట్టరా? ఎప్పుడైనా విన్నారా ఈ పదాలు? అవును. నేనేమన్నా అవును సార్. విన్నాం. చెప్తున్నానా? లేదు లేదు. కరెక్టే. ఆ! ఇది మూడో భావం. ఆన్‌లైన్. ఆన్‌లైన్ అనేది అవును. మూడవ భావానికి సంబంధించింది అనేది మీరు మర్చిపోకూడదు. నేను ఇన్ డెప్త్ సబ్జెక్ట్ చెప్తున్నాను. రేపొద్దున్న ఇదేంటి, అదేంటంటే నేను ఒప్పుకొని చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళు ఫీజు కట్టినోళ్ళు జాగ్రత్తగా నేర్చుకోవాలా. ఓకేనా? ఈ ఓకే సార్. మూడవ భావములో ఉన్న మరొక సీక్రెట్ ఎంటైర్ ఆస్ట్రాలజర్స్ మీకు చెప్పనిదనమాట. ఓకేనా? మూడవ భావం అనేది ప్రయత్న స్థానము. ప్రయత్న స్థానము. 10th క్లాస్‌లో ఒక సబ్జెక్ట్ పోయింది. మళ్ళీ కట్టి రాయాలి. మళ్ళీ కట్టి రాయాలి.
పాస్ అవ్వడానికి ప్రయత్న స్థానము. బీటెక్లో 3 సబ్జెక్టులు పోయినాయి, మళ్ళీ చదవాలి, మళ్ళీ అనే పదానికి కారకత్వం వహించేది 3వ స్థానం. ఓకేనా? అయితే మన గురువు ఓకే గారు ఏం చేశారంటే, కృష్ణమూర్తి గారు, కేపి కృష్ణమూర్తి గారు, ఓకేనా, ఆయన 2-7-11 ఇది వివాహానికి సూత్రం. 2-6-10-11 ఇది ఉద్యోగానికి సంబంధించిన సూత్రం. అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలి. 2-9-12 అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలి. అవుట్ ఆఫ్ కంట్రీ అనేది 3-9-12. ఇది 3-9-12 వచ్చినప్పుడు 3 ఆల్రెడీ వచ్చిందిగా, ప్రయత్నం చేయాలిగా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళటానికి. దేనికి అవుట్ ఆఫ్ కంట్రీ దేనికి వెళ్ళాలండి? ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేషన్. జాబ్. ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ 3-4-9-12 రావాలా వద్దా? రావాలి రావాలా వద్దా? రావాలి. రావాలి సార్. అదే కనుక 3-7-9-12 వచ్చింది. అవుట్ ఆఫ్ కంట్రీలో 7 అంటే వ్యాపారం. సరిపోయిందా? బిజినెస్. ఓకేనా? సరిపోయింది. 3-5-9-12 అక్కడికి వెళ్ళి ఎంజాయ్మెంట్ చేయడానికి వెళ్తారు. ఒక్క పదం నేను చెప్పానంటే దాన్ని డీకోడ్ చేయండి. ఎంజాయ్మెంట్, ఆహ్లాదకరమైన వాతావరణం అనుభవించడం కోసం, ఎంజాయ్మెంట్ కోసం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తాం. 5 అంటే ఏంటి? ఎంజాయ్మెంట్. అవును. మీరందరికీ అర్థమవుతుందా? నేనేదో సొంత అర్థమైంది సార్, అర్థమైంది. 5th వచ్చినప్పుడే అర్థమైంది ఎంజాయ్మెంట్ అని. సో 3-9-12కి 4 కలిపితే అవుట్ ఆఫ్ కంట్రీ ఎడ్యుకేషన్, అవును. 5 కలిపితే ఎంజాయ్మెంట్, 7 కలిపితే ఇక్కడ బిజినెస్. ఇంకొక గమ్మత్ చెప్తాను చూడండి. 7 కలిపితే ఏమవుతుంది? బిజినెస్. బిజినెస్. దానికే 2-11 కూడా తగిలింది అనుకోండి, ఏం చెప్తా ఉంటారు? మ్యారేజ్. అవుట్ ఆఫ్ కంట్రీలో మ్యారేజ్. మ్యారేజ్ అదే అవును. కనుక 3-5-2-11-7 ఇవన్నీ తగిలితే అక్కడ లవ్ మ్యారేజ్. ప్రేమ. ఒక సూత్రాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేయండి, కట్ చేసి జోడించేసేయండి, సరిపోద్ది. కేతు పని చేయండి, రాహు పని చేయొద్దు. ఓకే రాహు సార్. పని ఎప్పుడు చేయాలి మీరు? ఇమాజినేషన్. ఎప్పుడైతే ఒక సూత్రాన్ని మనకి గురువుగారు ఇచ్చినప్పుడు దాన్ని మనం పోస్ట్ మార్టం చేసేయడమే. చేసేసేది ఎప్పుడు? పోస్ట్ మార్టం ఏ విధంగా చేయాలనేది రాహు, దాన్ని జోడించేది కేతు. ఇప్పుడు 3-9-12 చెప్పాను నేను. ఇతర దేశం అన్నాం. ఇతర దేశం దేనికి వెళ్ళాలి? టీ అమ్ముకుంటానికి వెళ్ళాలా? లేదుగా. లేదు, ఎడ్యుకేషన్కి ఎడ్యుకేషన్ వెళ్తాం, కానీ. వ్యాపారంకి వెళ్తాం, ఆహ్లాదకరమైనది వెళ్తాం. దీంట్లో లవ్ మ్యారేజ్ 2-5-7-11 లవ్ మ్యారేజ్. దీన్ని తీసుకొచ్చి జోడించండి. దీంట్లో జోడించామనుకో వచ్చేసిందిగా. అది స్టార్ లెవెల్లో కానీ, కస్ప్ సబ్లాడ్ లెవెల్, కస్ప్ సబ్లాడ్ స్టార్ లాడ్ మెయిన్ ఇంపార్టెంట్. వీటిల్లో వస్తాయి. అవి వచ్చినప్పుడు మీరు చూడాలా. ఓకేనా? 3-5. ఓకే సార్. 3-5 2 టైప్స్ ఉంటుంది. 3-5 అంటే ప్రయత్నము జ్ఞానం కోసం. చూడండి చెప్పేది, ప్రయత్నము జ్ఞానం కోసం. ప్రయత్నము ఒక అమ్మాయిని పడేయడం కోసం. సబ్జెక్ట్ ప్రకారంగా వినాలా మీరు. ప్రయత్నము ఒక అమ్మాయిని లవ్లో పడేయడం కోసం, ప్రయత్నము జ్ఞానం పెంచుకోవడం కోసం. రెండిటికి తేడా ఉందా లేదా? తేడా ఉంది సార్. ఇక్కడ ఈ తేడాని మీరు ఎలాగ డీకోడ్ చేస్తారు? అది కావాలి నాకు. నేను 2 చెప్పాను. ఒకటి జ్ఞాన అభివృద్ధి కోసం, నేర్చుకుంటం కోసం, పైకి ఎదగడం కోసం, ఒక అమ్మాయిని లవ్లో పడేయడం కోసం, తనని ఎలాగైనా
అందిపుచ్చుకోవడం కోసం ప్రయత్నం. దీన్ని ఏ విధంగా డీకోడ్ చేస్తారు? అది నాకు కావాలి. ఫిఫ్త్ వస్తే జ్ఞానం. ఫిఫ్త్ మళ్ళీ లవ్ కూడా వస్తుందండి. ఆ లవ్ కూడా వస్తుంది, కరెక్టే. నైన్త్ చేద్దాం. నైన్త్ దీన్ని కూడా మనం, ఈ పిల్లాడు జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాడా, ఒక అమ్మాయిని పటాయించడం కోసం ప్రయత్నం చేస్తాడా అనేది పాయింట్ కదా. దీన్ని మనం అవును. ఎలా డీకోడ్ చేస్తాం? వీడు జ్ఞానం కోసం డీకోడ్ చేస్తాం, ఓకే. ఈ అమ్మాయికి ఎలా పటాయిస్తాడు అనేది డీకోడ్ చేస్తున్నాం. ఈ రెండిట్లో మనం ఏ విధంగా డీకోడ్ చేయాలి? వీడు జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే అమ్మాయిని పటాయించడం కోసం చేస్తున్నాడా? ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ చూడాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. గురువు వస్తే జ్ఞానం. ఇక్కడ ప్లానటరీ పొజిషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్లానటరీ పొజిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ గ్రహముపై ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? జ్ఞానానికి కారకుడు గురువు. ఎవరు? గురువు. అవును. ఓకేనా? అమ్మాయిని అవును. పటాయించే కారకుడు శుక్రుడు. శుక్రుడు. ఏం చేస్తాడు? ఈడెవడో దగ్గర బండి తీసుకుంటాడు, బుల్లెట్. ఈడు బట్టలు వేసుకున్నాడు, ఎవడదో బట్టలు వేసుకుంటాడు. ఏంటి, ఇంకోటి దగ్గర పర్ఫ్యూమ్ కొట్టుకుంటాడు. ముందల అమ్మాయిని పటాయించాల. అప్పుడు పాపగ్రహాల దృష్టి శుభగ్రహమైన జూపిటర్ మీద పడాల. గమనించాల, జూపిటర్ పాడైతేనే ఇలా జరుగుద్ది. అది పాడవ్వాలంటే ఇటు పక్కన శాటర్న్ కానీ రాహు కానీ ఉండాల. అర్థమైందండి? మంచి చెప్తున్నాను, చెడు చెప్తున్నాను. దీన్ని రెండింటిని మీరు డీకోడ్ చేసే విధానం కూడా చెప్తున్నాను నేను. అక్కడికి అయిపోయింది. మీ దగ్గర మా అమ్మాయికి వివాహం చెయ్యాలి అనుకుంటున్నాం, ప్రయత్నం ఎప్పుడు చేయమంటారు అనే ప్రశ్న అడుగుతారా, అడగరా? అడుగుతారు సార్. ప్రయత్న స్థానాధిపతి యొక్క నక్షత్రము మహాదశలో కానీ, ఉక్తిలో కానీ, అంతరంలో కానీ, సూక్ష్మంలో కానీ థర్డ్ సిగ్నిఫికేషన్ వస్తే 2, 7, 11తో పాటు థర్డ్ సిగ్నిఫికేషన్ రావాలి. థర్డ్ సిగ్నిఫికేషన్ వస్తే ప్రయత్నం చెయ్యండి అని అంటాం. ప్రయత్నం చెయ్యండి అంటాం. ప్రయత్నం చేస్తున్నాం కానీ సక్సెస్ అవ్వట్లేదు అనే ప్రశ్న ఒకటి వస్తుంది మీకు. ప్రయత్నం చేస్తున్నామండి అని, కానీ ఏ ప్రయత్నం ద్వారాగా చేస్తే వివాహం అవుతుంది అనేది కావాలి మళ్ళీ పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ విధంగా ప్రయత్నం చేస్తే అవుతుంది. ఏమన్నా మీకు ఏమైనా నసగా ఉందా ఆ సబ్జెక్టు? లేదు సార్, అర్థమవుతుంది సార్. అక్కడ కూడా ప్లానెట్ ఇన్ఫ్లుయెన్సే కావాలి, చూడాలి. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది సార్. సో ఏ విధంగా ప్రయత్నం చేస్తే అవుతుంది అంటే, చూడండి, షాదీ.కామ్లు చాలా ఉన్నాయి తెలుసా? అవును. షాదీ.కామ్లో కుదరలేదు అంటే దాని అర్థం ఏంటంటే రాహు ఇన్ఫ్లుయెన్స్ లేనట్టు. ఆన్లైన్ కి యాక్టివేషన్ లేదు. లేదు. ముసలోళ్ళు, ఈ మూడో భావానికి కనెక్షన్ వచ్చిన ముసలోళ్ళు ఉంటారు, ఎవరో పెళ్ళిళ్ళ పేరేలు, వాళ్ళ తరపున కూడా మీకు లింక్ రాలేదనుకోండి వివాహానికి, సో అక్కడ రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో చూడాలా. చూస్తే అప్పుడు మనం ఏం చేస్తాం, ఆన్లైన్లో ఇచ్చేస్తాం. దీనిలో చెప్తున్నాను నేనండి, రాహు అంటే షాదీ.కామ్. శుక్రుడు వస్తే ఫోటో కూడా ఇస్తారు.
బుధుడు వస్తే అవును. డేటా ఇస్తారు, బయోడేటా. ఇవి 3 జాగ్రత్త చూసుకోవాలి మీరు. ఓకేనా? శని వస్తే పెద్దవాళ్ళ ద్వారాగా, ముసలోళ్ళ ద్వారాగా. రవి వస్తే ఆఫీసర్స్, పొలిటికల్ లీడర్స్. జూపిటర్ వస్తే గురుతుల్యులు, గురువులతో సమానం అయిన వాళ్ళ ద్వారాగా వస్తుంది. ఇక బుధుడు వచ్చాడంటే కాగితాలు, డేటా ఇవ్వాల్సిందే. అవునా? కేతు అవును సార్, కరెక్టే. కేతు కేతు వచ్చేటప్పటికి లింక్ వేస్తుంది. అంటే ఏంటి? మన కిషోర్ బాబు గారు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నాడు ఆయన. సరేలే ఎవరికో ఒకరికి చెబుదాంలే అది ఇది అనుకుంటున్నాడు ఈయన. ఆలోచన అయితే వచ్చింది పెళ్లి చేసుకుందాం అని, చేద్దామని. ఇంతలో ఏం జరిగిందా అంటే ఏదో శుభకార్యానికి వెళ్ళాడు ఈయన. వెళ్తే ఎక్కడో బీరకాయ పీచు ఆయన తగులుకున్నాడు. ఏం బావ బాగున్నావా అది ఇదంటే బాగున్నాను బావ, ఏంటి విశేషాలు అది ఇదని మాట్లాడుకున్నాడు. మాడుకున్న తర్వాత ఏంటంటే, ఏంటి అబ్బాయికి ఏమన్నా పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నావా అంటే, చూస్తున్నాను బావా, మళ్ళీ మంచి అమ్మాయి తగిలితే చేసేద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ వాడు ఒక్కడే వండుకొని తినలేకపోతున్నాడు, అది ఇదని ఏదో చెప్పాడు ఈయన. చెప్పగానే సరే బావా, ఉన్న వాస్తవం చెప్తున్నాను, నా దగ్గర కూతురుంది, నువ్వు ఏం అడుగుతున్నావో ఏంటో, నువ్వు చెప్పినట్టుగా నేను అంత ఇచ్చుకోలేను, నా కూతురు ఇది చదివింది, నెలకి ఇంత సంపాదించుకుంటుంది, ఇలాగుంది ఇలాగుంది. అయితే ఓకే బావా, జాతకాలు కలిస్తే ముందుకు సాగుదాం బావా, లేకపోతే లేదు. ఇక్కడ ఏమైపోయింది? మనసులో ఉన్న లింక్. భావన బయటకు వచ్చింది. అవునా? అవును. ఎవరు మాట్లాడట్లేదు? స్నేహితుల ద్వారా, స్నేహితులు లేదా బంధువులు. అర్థమైందా మీకు? లింక్ లింక్ అవును. అండ్ మనసులో భావన, ఇవి 2 అన్నమాట. ఉమ్. ఓకేనా? కాబట్టి ఓకే. కేతు. సరిపోయిందా మీకు? సరిపోయింది సార్. సో ఈ విధంగా మరి ఉంటుందన్నమాట చంద్రుడండి? 3వ భావం. అప్పుడు మీ దగ్గర చాలా మంది ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, పిల్లని పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ప్రయత్నం అంటే అనుకుంటున్నాం అన్నా, మళ్ళీ అన్నా, ప్రయత్నం అన్నా, ఇవే 3వ భావమే మీరు చూసుకోవాలి. మా అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, లేదా మా అబ్బాయి బీటెక్ అయిపోయింది. మా అబ్బాయి బీటెక్ అయిపోయింది కాబట్టి నేను ఏ విధమైన సబ్జెక్టులు తీసుకోవాలనుకుంటున్నా, లేదా బీటెక్ ఫెయిల్ అయ్యాడు, మా అబ్బాయి మళ్ళీ పాస్ అవుతాడా లేదా ప్రయత్నం చేస్తే. ఈ పదాలు వస్తాయా రావా? వస్తాయి సార్. సరే, ఇక్కడ దాకా మనం పెళ్లి, ప్రేమ, గోల మాట్లాడుకుందాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఉద్యోగం ఊడిపోయింది, ఉమ్. మళ్ళీ ప్రయత్నం చేయాలా వద్దా? చేయాలి. 2, 6, 10, 11కి 3 రావాలిగా. ఆ, అవును. రావాలా వద్దా? ఎంతసేపు రావాలి ఆలోచన రావాలి వద్దు. రావాలి. 2, 6, 10, 11 అంటే ఉద్యోగం, ఉద్యోగానికి సూత్రం అది. అవును. ఇక్కడ 9 వచ్చేసింది, ఉద్యోగం పోయింది, పోతుంది. లేకపోతే ఉద్యోగం వదిలేశాడు. ఆ, పోవడమైనా, వదిలేయడం అన్నా, వేరే కంపెనీకి వెళ్ళాలన్నా, ఆ ఉద్యోగం వదిలేసి వెళ్ళాలన్నా 3 రావాలా వద్దా? 3 మెయిన్స్ ప్రయత్నము. 3 రావాలి. ఆ 3 అనే పదం చాలా మంది ఏం చెప్తారంటే ఉచ్చాభావం నుండి అది సరిగ్గా రిజల్ట్ ఇవ్వదండి అని అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రాలజీలో 12 భావాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 12 భావాల్లోంచి బయట ప్రపంచం లేదు, లోపలే ప్రపంచం. 12 భావాల కారకత్వాలు, వాటికి సంబంధించిన ఆ కారకత్వానికి సంబంధించిన గ్రహము మోస్ట్ ఇంపార్టెంట్. ఒక లగ్న భావములో 9 గ్రహాలు ఉంటాయి, 12 భావాల్లో కూడా 9 గ్రహాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ అనగానే 3 వస్తుంది. థర్డ్ కస్పల్ సబ్లాడ్ మెర్క్యూరీ 100% గ్యారంటీకి పాస్ అయిపోతాడు. థర్డ్ కస్పల్ సబ్లాడ్ వీనస్ 100% సెట్ అయిపోద్ది. చెప్పిన లాజిక్ అర్థమైందా? శుక్రుడు వివాహకారకుడు. ఏం సార్? శుక్రుడు వివాహకారకుడు. ప్రయత్నం చేస్తాడు కాబట్టి అవుతుంది. మీకు ఎవరు చెప్పరండి, లోపల
ఇన్ డెప్త్గా చెప్తున్నాను నేను. దయచేసి నేర్చుకోండి. నాకు ఈ శాస్త్ర పరిజ్ఞానం మన భూమండలం ఉన్నంత కాలం ఉండాల్సిందే. ఓకేనా? మూడో భావం ఇక్కడ వచ్చేటప్పటికి ఉద్యోగం. ఉద్యోగం కోసం ప్రయత్నం 3 వచ్చింది. కాబట్టి ఇది అదే కనుక 4-11 4 అంటే ఇటు విద్య తీసుకోవచ్చు. ఇప్పుడు కిషోర్ బాబు గారు రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయ్. ఈయన మనసులో ఏమొచ్చిందంటే మన దగ్గర ఒక 50 లక్షలు ఉంది, ఒక ఇల్లు కొనుక్కుందాము అనే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, బాగా గమనించాలా. ఇల్లు కొనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయ్ వెళ్ళిపోయి చదువుకోడుగా, అవును. కొనుక్కుందాం. దానికి ఏం రావాలి? 3 రావాలి. 3 రావాలి. అట్ ద సేమ్ టైం 4 రావాలి. 11 అంటే కార్యసిద్ధించాలి. 11 3 4 11. ఓన్లీ నేను ఒక్క మూడో భావాన్ని బట్టి మొత్తం క్యాలిక్యులేషన్ చెప్తున్నా. మీకు ఆల్రెడీ కేపీకి సంబంధించిన సూత్రాలు పంపించేశాను, మళ్ళీ పంపిస్తాను. మొన్న అడిగారు పంపించండి అని, పంపించలా. ఎందుకు పంపించలేదంటే పూర్తి సబ్జెక్టు మీకు చెప్పలేదు. ఇప్పుడు మూడో భావం వచ్చేసింది కాబట్టి మూడో భావం కాడి నుంచి ముందుకు సాగొచ్చు నేను. 1, 2 అనుకోండి, సంపాదన, మాట్లాడే, కళ్ళు, ఏంటి, కుటుంబము, ఇవన్నీ వచ్చినాయి. అవి ఏంటంటే కొంతవరకే ఉంటాయి. కట్మాది మూడో భావం నుంచి ఏదైతే వస్తుందో అవి మొత్తం మీకు ఎంటైర్ లైఫ్కి 3తో కనెక్షన్ ఉంటుంది. అబ్బాయి అమెరికా వెళ్ళాలి, ప్రయత్నం చేస్తున్నాడు. 3 9 12. దానికి 6 కూడా రావాలి. 6 వస్తే 4 కూడా 6 వచ్చింది అనుకోండి, లోన్ తీసుకోడా? బ్యాంక్ తీసుకోవాలి. బ్యాంక్ లోన్ అంటే మళ్ళీ 2 రావాలిగా. 2 6 11 రావాలిగా. 2 కూడా రావాలి. 2 అంటే ధనం, 6 అంటే అప్పు. మళ్ళీ బ్యాంక్ తీసుకుంటాడా, లేకపోతే కిషోర్ బాబు గారి దగ్గర ఉన్న ప్రాపర్టీ కోదలో పెడతాడా అనేది మళ్ళీ సెకండ్ వస్తుంది. మళ్ళీ అదొక పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. బ్యాంకు ద్వారాగా తీసుకోవాలంటే కుదురు రావాలి. గమనించాలి. ఇది కుజుడు రావాలి. ప్రాపర్టీ. అవును, ప్రాపర్టీస్. లేదు, గోల్డ్ పెట్టాలంటే జూపిటర్ రావాలి. అర్థమైందా? రాహు వస్తే ఏం రావాలి? ఆన్లైన్ వస్తే ఏంటి? ఆన్లైన్ లో కంపెనీ వాడే పంపిస్తాడు. ఆన్లైన్ లో చేసుకుంటాడు, లేదా కంపెనీ వాడు పంపిస్తాడు. ఎందుకని? కారణం ఏంటి? దీనికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా హోదా ఉందా అంటే, ఆన్లైన్ వచ్చేటప్పటికి రాహు రావాలి, ఆయన కంటే పై అధికారి కాబట్టి రవి రావాలి, ఇవన్నీ సిచ్యువేషన్స్ రావాలి. ఓకేనా? సో మూడో భావానికి అంత ప్రత్యేకత నేను ఎందుకు ఇచ్చానంటే, నా యొక్క ఎక్స్పీరియన్స్ వితౌట్ థర్డ్ కస్ప్, వితౌట్ కనెక్టింగ్ ఎనీ వన్, నాట్ సక్సెస్. కంపల్సరీ ఉండాలి. జ్యోతిష్యం నేర్చుకోవాలని ప్రయత్నం సక్సెస్ అయింది. ప్రతి దానికి 3 అనేది ఉండాలి. ఇల్లు కొనాలన్నా ప్రయత్నం ఉండాలి, పెళ్లి చేయాలన్నా ప్రయత్నం ఉండాలి, సంతానం కలగాలన్నా ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం లేకుండానే అయిపోతారా? సంతానం కలుగుద్దా? తప్పకుండా ప్రయత్నం ఉండాలి. ఈ ప్రయత్నం అనేది ఎప్పుడు మొదలవుతుందో తెలుసా మీకు? ఈ ప్రయత్నం అనే పదం ఒక మానవుడికి ఎప్పటి నుంచి మొదలవుతుంది తెలుసా? పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, చేతి చెప్పచ్చు. పుట్టిన దగ్గర నుంచి నుండి, తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన శిశువు కాడ నుండి మొదలైపోద్ది. తల్లి దగ్గర పాలు తాగడం కోసం
వెతుకులాట. ఆ, ప్రయత్నం. వచ్చేదాకా వెతుకులాటే. అవునా? అవును, కరెక్టే సార్. ప్రయత్నం అక్కడి నుంచి మొదలైపోద్ది. తల్లి గర్భము నుండి శిశువు బయటకు వచ్చిన కాడ నుండి ప్రయత్నం మొదలవుతుంది. దాన్ని మనం ఏం చేసాం? ఉచ్చాభావం, ఆ భావం, ఈ భావం అని మొదలెట్టాం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వద్దు, రాసుకోండి. రేపు కానీ ఎల్లుండి కానీ యూట్యూబ్లో వస్తుంది, జాగ్రత్తగా రాసుకోండి లెర్నర్స్. బీటీఆర్ చేయడం కోసం ప్రయత్నం, బీటీఆర్ తెలుసుకోవటం కోసం ప్రయత్నం. మూడో భావం అనేది ఎంటైర్ లైఫ్లో ఉదయం 6 గంటల నుండి రాత్రి పడుకునేదాకా ఉంటానే ఉంటుంది. దీన్ని మనం ఉపచాభావం అంటారు. ఈ భావము మంచిది కాదు అంటారు. అన్ని భావాలు మంచివే. అన్నిటికంటే నెంబర్ 1 భావము 12వ భావము. దాన్ని డీకోడ్ చేయడం చేత కాకపోతే వాడు అడుక్కు తింటా ఉంటాడు. దాన్ని డీకోడ్ చేసుకుని ముందుకు సాగాడు అంటే వాడంత అపర కోటేశ్వరు ఎవరు ఉండరు. ఓకేనండి? కాబట్టి ఇప్పుడు టైం కూడా అయిపోతుంది, లింక్ కూడా కట్ అయిపోద్ది. ఈ మూడో భావం మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా చేతులు ఎత్తచ్చు ఎవరైనా. చరణ్ రాకీ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. సార్ అది అంటే ఇప్పుడు చదువుతున్నాను సార్. నేను చదువు మీకు దృష్టి వెళ్ళట్లేదు సార్. అంటే ప్రయత్నం గురించి చెప్పారు కదా. 4 3 4 11. ఓకే సార్. 3 4 11 వస్తే ఉన్నత విద్యా ప్రమాణాలు సాగుతాయి. ఎప్పుడైతే అంటే 3 కనెక్షన్ చదువు కట్ అయిపోద్దో, ఎప్పుడైతే 3 కనెక్షన్ మీకు కట్ అవుతుందో అక్కడితో ఆగిపోతుంది మీ యొక్క విద్య. మళ్ళీ ఎప్పుడు మహాదశ, ఎప్పుడు అంతర్దశలో ఈ 3 యాక్టివేషన్ వస్తుందో అప్పుడు చదువుతాం మొదలెడతారు మళ్ళీ. ఓకే సార్. సార్ అంటే థర్డ్ హౌస్ లో నాకు ప్రెసెంట్ ఏం లేరు సార్. థర్డ్ హౌస్ మీద ఆస్పెక్ట్ ఎలా- ఎవరు పడుతుంది చూడండి. ఏ లగ్నం? వృశ్చిక వృశ్చిక లగ్నం. థర్డ్ లాట్ ఎక్కడున్నాడు? థర్డ్ లోనే ఉన్నాడు ఇప్పుడు గోచారంలో. అవునా? ఆ వృశ్చిక లగ్నం సార్. థర్డ్ హౌస్ లో ఏం లేరు సార్. ఏమి లేవండి. శాటన్ తో సంబంధం ఏ గ్రహాలు ఉన్నాయి చూసుకోండి. శాటర్న్ ఒకటి 6th హౌస్ లో ఉన్నాడు సార్. శాటర్న్ 6th హౌస్ లో ఉన్నాడు. మీరు చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఓకే సార్. దీన్ని ఏమంటారంటే 6th హౌస్ లో శాటన్ నీచబడిపోయాడు. ఓకే సార్. కష్టే సుఖే ఫలి. ఇది మీకు అర్థం తెలుసా దీనికి? కష్టపడితే సుఖం ప్రాప్తిస్తుంది మనకు. శాటన్ గివ్స్ యూ, దట్స్ ఆల్. ఓకే సార్. అంటే చదువుపై దృష్టి రావాలంటే ఏం చేయాలంటారు సార్? ఓకే, అది చదువు పైన దృష్టి రావాలి, అంతేనా? అవును సార్. అవును సార్. ఏప్రిల్ తర్వాత మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే సార్. ఎందుకైనా వస్తుంది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేది ఒకటి ఉండదుగా. అవును సార్. అవును సార్. ద్వితీయ పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. భరణి నక్షత్ర సంచారం. ఓకే సార్. రెండోది అంటే 4వ స్థానంలో శాటర్న్ సంచారం. శాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ లగ్న. పుస్తకం దగ్గరికి వెళ్దామంటే బద్ధకం వస్తుంది. గుర్తుకొచ్చినాయి కదా, అన్ని వచ్చినాయి లాగానే కనపడుతున్నాయి, కానీ పుస్తకం పక్కన పెట్టిన తర్వాత మర్చిపోతున్నారు. అవును సార్. అవును సార్. అది జరుగుద్దండి. సో 8 శనివారం శనికి తైలాభిషేకం చేయండి, లైన్ క్లియర్ అయిపోద్ది. ఓకేనా? 8 ఈ శనివారాలు ఏంటి సార్? 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, టైం అయిపోయింది. నేను జూమ్ వదులుతాను, జూమ్ లో జాయిన్ అవ్వండి అందరూ.